హైదరాబాద్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కలకలం రేపాయి. ప్రముఖ హోటల్ చట్నీస్ బ్రాంచ్ల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. చట్నీస్ ఓనర్ వారి బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. పలు రికార్డులను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రముఖ హోటల్ చట్నీస్ బ్రాంచ్ల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. చట్నీస్ ఓనర్ అదేవిధంగా వారి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిపిస్తున్నారు. ఇక పలు రికార్డులను కూడా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, చట్నీస్ ఓనర్ అదేవిధంగా వారి బంధువుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. దీనికి గల కారణాలేంటి? ఏవైనా డాక్యుమెంట్స్ వారు స్వాధీనం చేసుకున్నారా? చట్నీస్ ఓనర్ ఇళ్లలో దాంతో పాటు వాళ్ళ బంధువుల ఇళ్లలో ఉదయం నుంచి ఐటీ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలకి సంబంధించి అటు గచ్చిబౌలిలో కూడా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది ఈ చట్నీస్ హోటల్లో. ఎందుకంటే ఐటీకి సంబంధించి వీళ్ళు రికార్డ్స్ అనేది తారుమారు చేస్తూ వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో ఆదాయానికి సంబంధించినటువంటి పన్నును ఎగవేస్తూ రికార్డులను నమోదు చేయడం లేదని ప్రధాన ఆరోపణ నేపథ్యంలోనే అటు ఐటీ రైట్స్ అయితే మాత్రం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అటు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల మొబైల్ ను స్వాధీనం చేసుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ ను పరిశీలిస్తూ ఎంత ఆదాయం వచ్చింది, ఎంత పన్నులు కడుతున్నారు అనేది మాత్రం విచారిస్తున్నారు. దాంతో పాటు తనకు అత్యంత సన్నిహితులైన బంధువులు ఎవరైతే ఉన్నారో బంధువులతో పాటు స్నేహితుల ఇళ్లలో కూడా ఏకకాలంలో అయితే మాత్రం ఐటీ రైట్స్ కొనసాగుతున్నారు. ముఖ్యంగా గచ్చిబౌలిలో ఉన్నటువంటి చట్నీస్ లోనే ఈ రైట్స్ ను కొనసాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సుజాత, అయితే ఏ అభియోగాల కింద ఈ చట్నీ హోటల్స్ ని వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు? అసలు ఎప్పటి నుంచి ఈ అభియోగాలు నమోదవుతున్నాయి? ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి అయితే మాత్రం చట్నీస్ హోటల్స్ మీద నిఘా ఉంచినట్లు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసే లావాదేవీలు ఏవైతే ఉంటాయో ఆ చట్నీ హోటల్స్ లో రెగ్యులర్ గా జరిగే ట్రాన్సాక్షన్ కి సంబంధించి ఐటీ అనేది ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి దానికి ఐటీ పే చేసేదానికి ఎలాంటి సంబంధం లేదు అని ప్రధాన ఆరోపణ వచ్చింది. ఈ నేపథ్యంలోనే అటు అధికారులు రంగంలోకి దిగారు. అదే విధంగా రికార్డ్స్ ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతుందో అటు బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావచ్చు, అదే విధంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మొత్తాన్ని కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళు కట్టే ట్యాక్స్ కి జరిగినటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కి ఎలాంటి సంబంధం లేకుండా ట్యాక్స్ ని తక్కువ కట్టారు, ఆ రికార్డ్స్ లో ఎక్కడా కూడా వచ్చినటువంటి ప్రాఫిట్ ని నమోదు చేయలేదు అన్న ఆరోపణ నేపథ్యంలోనే ఈ తనిఖీలు అయితే మాత్రము చేస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని నెలల క్రితమే ఈ చట్నీస్ కి సంబంధించి అనేక ఆరోపణలు వచ్చాయి. వీళ్ళు పన్ను ఎగవేతలకి ఎక్కువగా పాల్పడుతున్నారు అన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ రోజు ఈ ఐటీ రైట్స్ కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్ సుజాత, అయితే మొత్తం ఎన్ని బ్రాంచ్ల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి? మొత్తం ఎంతమంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొంటున్నారు? ప్రస్తుతం అయితే మాత్రం ఒక 12 మంది అధికారులు అయితే ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. అటు ఎందుకంటే ప్రధానంగా తన నిలయం ఏదైతే ఉందో ఆ నిలయంతో పాటు గచ్చిబౌలిలో కూడా అధికారులు ఆరుగురు అధికారులు అక్కడ ఉండి సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. మరికొంతమంది అధికారులు అయితే మాత్రము ఈ చట్నీస్ ఎక్కడైతే బ్రాంచెస్ ఉంటాయో ఆ బ్రాంచెస్ మీద కేవలం ఫోకస్ పెట్టారు. మొదట వీళ్ళ ఇంటి నివాసాన్ని, దాంతో పాటు కొన్ని బ్రాంచెస్ ని 2 బ్రాంచెస్ లో ఐటీ రైట్స్ కొనసాగిన తదనంతరం కూడా వాళ్ళకి దొరికినటువంటి కీలక డాక్యుమెంట్స్ ఆధారంగా అదేవిధంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్ ని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఫర్దర్ గా మిగతా బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో ఆ బ్రాంచెస్ మీద ఫోకస్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.